హైవ్యూర్స్ నాకు తెలిసి నేను వీడియో ఇచ్చా. నాకు ఇది చూస్తూ ఉంటే అదే అని చూస్తే డేట్ చూస్తే రీసెంట్ డేట్. అంటే మరలా మోసపోతున్నారు. కర్ణాటకలో గంగావతి ఏరియాలో మన తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ. అతను 34 సంవత్సరాల వయసు, పెళ్లిగా అట్లా. అని తెలిసినటువంటి ఒక మ్యారేజ్ బ్రోకర్ అంటూ శ్రీదేవిని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు వచ్చేసి విజయవాడలో ఉంటే తాయారని పరిచయం చేశారు. వీళ్ళు వచ్చేసి ఆటో డ్రైవర్ అప్పారావు కృష్ణలాంక ఏరియాలో ఆమెని ఇంకా వాళ్ళని పరిచయం చేశారు. ఇక మొత్తానికి ఏం చేశారు, ఇదిగోనయ్యా అమ్మాయి ఉంది, పేరు వచ్చేసి పల్లవి, ఓకేనా, మంచి ఈడు జోడు, కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేదయ్యా, ఇదిగో వాళ్ళ అన్న అని చెప్పేసి అతను పరిచయం చేపించి వాళ్ళ ఇంట్లో హెల్త్ బాగాలేదు, ముందు వాళ్ళు నయం కావాలి కాబట్టి డబ్బులు వద్దనిదంటే 3.5 లక్షలు ఇచ్చాడంట. పెళ్ళికి ఇప్పుడు ఇక్కడ పెట్టాల్సిందంటే విజయవాడ దుర్గంగూడిలో పెళ్లి చేశారు. ఇక రిసెప్షన్ అన్నట్టుగా ఊరు వెళ్ళిపోయాడు గంగావతి. అక్కడ రిసెప్షన్ ఇస్తున్నారు. ఆ మూమెంట్లో ఆ అమ్మాయి యొక్క అన్నని ఒకడు నటిస్తానికి వచ్చాడే, వాడేం చేశాడు, అమ్మోళ్ళకి ఇంట్లో బాగాలేదని సీరియస్ అంట, నేను అర్జెంట్గా వెళ్ళాలి, ఇంకో 50,000 ఇవ్వాలి, ఇంకో 50,000 పట్టుకున్నాడు, మొత్తం 4 లక్షలు. వాడు వెళ్ళిపోయాడు, రిసెప్షన్ అయిపోయింది. ఆ తర్వాత ఇక ఫస్ట్ నైట్ రిమైనింగ్ అయిపోయిన ఉంటాయి కదా, అక్కడ ఈ అమ్మాయి ప్రవర్తన తేడా వచ్చింది. ఏంటి అని అడిగితే అప్పుడు అమ్మాయి చెప్పింది, నాకు ఆల్రెడీ పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు, నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నా, ఒక వారం రోజుల పాటు నటించు నువ్వు అని అన్నారు, నాకు 50,000 ఇస్తామని చెప్పేసి 35,000 ఇచ్చారు, 15,000 కూడా ఇవ్వలేదు. అంటే ఎంత దారుణం చూడండి. అసలు విజయవాడలో ఇటువంటి దందాలు మరి ఎలా నడుస్తున్నాయో, ఎవరు ఎలా చేస్తున్నా కూడా అర్థం కావట్లేదు. పెళ్లి కావాలని కర్ణాటక నుంచి రావటం ఏంటి, అప్పటికప్పుడు పెళ్లి చేయటం ఏంటి, అండ్ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు డబ్బులు పెళ్లి కొట్టుకే ఇవ్వటం ఏంటి, అండ్ ఆ డబ్బులు అయిపోయిన తర్వాత మరలా గుళ్ళో పెళ్లి చేసేసి కర్ణాటక పంపించడం ఏంటి, మరలా అక్కడ వచ్చేసి మా ఇంట్లోకి బాగాలేదని చెప్పేసి ఆ పిల్ల అన్నగా నటించినట్టు వచ్చేసి వెళ్ళిపోవటం ఏంటి 50,000 తీసుకొని, ఆమె వచ్చి అప్పుడు నిజం చెప్పటం ఏంటి, అయిపోయింది వారం రోజులు ఇక నా యాక్టింగ్ అనేది ఇంక రాదని అవటం ఏంటి, వాడు వచ్చేసి నెత్తిన అనుమతులు మళ్ళీ పోలీసుల దగ్గరికి వచ్చాడు, కృష్ణలంగా పోలీసు. నాకు తెలిసి అతను అదుపులోకి తీసుకున్నారు. వీడికి మెయిన్ ఇంటెన్షన్ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ముందు వెనక ఆలోచించండి అయ్యా, ముందు వెనక రీచెక్ చేసుకోండి అయ్యా, క్రాస్ చెక్ చేసుకోండి అయ్యా, వెరిఫై చేసి చెప్పేసి ఇన్ని చెప్తుంటే కనీసం ప్రాపర్ వేలో వెరిఫికేషన్ లేకుండా ఈ పెళ్ళిళ్ళు ఏంటి, అండ్ ఆమెకు వచ్చేసి ముందు వెనక చెక్ చేయకుండా పెళ్ళిళ్ళు చేసుకోవటం ఏంటి, మళ్ళీ డబ్బులు ఇవ్వటం ఏంటి, ఎందుకు ఇంత ఫుల్స్నా నాకు అర్థం కావట్లే. మరి నాయన పెళ్ళిళ్ళు అంటే పెళ్ళిళ్ళు తీసుకొని చచ్చిపోతారేంటారు బాబు, ఆడాలంటే మొగలని అడుగుతున్నా. పెళ్ళి అన్నప్పుడు అన్నీ సెట్ అయితేనే కదా చేసుకోవాలి, ఇదేంటి అసలు ఈ రకంగా. సో దయచేసి ఈ మధ్యకాలంలో అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ భయంకరంగా మోసాలు చేస్తున్నారు పెళ్ళిళ్ళ దగ్గర, కేర్ఫుల్గా ఉండి ఇక్కడి నుంచి ఆయన.